సహించడు తెలుసా గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా నీ గర్వమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా అహంకార దృష్టి కలవారిని దేవుడు సహించడు తెలుసా అహంకారము దేవునికి అసహ్యమైనదని తెలుసా అహంకారముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడని తెలుసా నీ అహంకారమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా అహంకార దృష్టి గలవారిని దేవుడు సహించడు తెలుసా అహంకారము దేవునికి అసహ్యమైనదని తెలుసా అహంకారముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడని తెలుసా నీ అహంకారమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నేను భయభక్తి కలిగిన యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు అంటే సరి చేసుకున్నాను. పరలోక రాజ్యం చేరే భాగ్యం కూడా ప్రతిబడికి తెచ్చాను. క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇప్పుడు విన్నారు కదండి పాట, నాశనమునకు ముందు. ఇది యూనివర్సల్ ట్రూత్ సాంగ్స్ అంటారు. ఇది హైందవులకు, క్రైస్తవులకు, ముస్లింలకు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, వేరు వేరు కులాల వారికి, వేరు వేరు మతాల వారికి అందరికీ ఒకటే పాట. ఈ మొత్తం 100 సాంగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఒకటి రిలీజ్ చేశాను, ప్రధానంగా ఒకటి రిలీజ్ చేస్తాను. దీని రిలిక్స్ మీకు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసినప్పుడు కింద మోర్ అని వస్తుంది, MORE మోర్ అని వస్తుంది. మోర్ మీద క్లిక్ చేస్తే మన దాంట్లో మొత్తం పాట మొత్తం పీడిఎఫ్లో ఉంది. మీరు చూసి రాసుకోవచ్చు, మీ ఫోన్లో కాపీ చేసేసుకోవచ్చు ఈజీగా. అలా ఏర్పాటు చేశాను, అంటే బుక్ ఇవ్వను కాబట్టి. ఓకేనండి. పాట మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, ముందు టైటిల్ ఉంటుంది, టైటిల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మోర్ అని వస్తుంది. మోర్ మీద క్లిక్ చేస్తే పాట మొత్తం PDF రూపంలో వచ్చేస్తుంది మీకు. జస్ట్ మీరు అలా ఇలా నొక్కితే మొత్తం కాపీ అయిపోద్ది, మీ ఫోన్లో కాపీ చేసేసుకోవచ్చు. అలాగే క్రిస్మస్కి సంబంధించిన పాట రాశాను, వచ్చే వారం కుదిరితే రిలీజ్ చేసేస్తాను. ఇది కూడా మొత్తం 6 రెఫరెన్స్లో తీసి రాశాను. ఏ రెఫరెన్స్లు అనేది కూడా కింద ఇచ్చాను, మీకు పెడతాను. ఈరోజు చిన్న పాఠం ఏంటంటే, సార్ నువ్వు రెడీయేనా?
ఉంటుంది. బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 26 అండి ఇది. ఓకేనా? 10 నిమిషాల పాఠం. బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 26 పాఠం పేరు ఏంటంటే చెప్పేస్తే మీరు ఆన్సర్ చెప్పేస్తారు. యేసుక్రీస్తు జన్మదినం ఇప్పుడు. యేసుక్రీస్తు జన్మదినం ఎప్పుడు? అందరికీ తెలిసిందే చెప్పాను అనుకోండి. బేసిక్ బైబిల్ కోర్స్ ఎందుకు అయింది? ఎవరికి తెలియని విషయం ఏదో చెప్పాలి. సరే చెప్తాను వినండి. ఓ ప్రశ్న అడుగుతాను నేను. కావ్య పుట్టినరోజు ఎప్పుడో తెలియాలంటే ఎవరిని అడగాలి? కావ్యకి పిల్లలు పుట్టారు, ఆ పిల్ల తెలియదే అండి. ప్రస్తుతానికి అక్కడ అడిగితే సరిపోతుంది. హరివ పుట్టినరోజు అడిగితే అన్నయ్యని అడిగితే సరిపోతుంది. కృష్ణని అడిగితే తెలుస్తుందా? ఎందుకు తెలియదు? అంటే ఎవరి పుట్టినరోజు వాళ్ళు చెప్తే కరెక్ట్గా చెప్తారు. కొన్ని గుర్తులేదు అనుకోండి, చదువుకున్నప్పుడు చదువుకున్న కాగితాల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఏదో ఒకటి వేస్తారు కదా, దాన్నే పుట్టినరోజుగా లైన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరి పుట్టినరోజు అని తెలియాలంటే ఎవరిని అడగాలి? వాళ్ళని అడగాలి. దీనికి ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరా? నా పుట్టినరోజు ఎవరిని అడగాలి? నాది 4/5/1980. అది రన్ అవుతుందా? 4/5/1980. ఎంటర్ ఎక్కడుంది? రండి. 4/5/1980. కాదు అని ప్రసాద్ లేచి 80లో కాదు 70లో పుట్టాడు అన్నాడు. ఎవరి మాట నమ్ముతారు మీరు? నా మాట నమ్మాలి. అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినరోజు కూడా యేసుక్రీస్తునే అడుగుదాం. ఆయన ఒక్కడైతే కరెక్ట్గా చెప్తాడు. బేసిక్ బైబిల్ కోర్సులో యేసుక్రీస్తు జన్మదినం ఎప్పుడు? యేసుక్రీస్తు జన్మదినం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అవుతుంది కాబట్టి అదే చెప్తున్నాను. ఎవరి పుట్టినరోజు అయినా వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు ప్రసాద్ వచ్చి సార్ పుట్టినరోజు 80 కాదు 70 అన్నాడు. అప్పుడు నేనేం చేస్తా? 80 అని చెప్తా. నువ్వెలా నమ్ముతావు? నేనేమో 80 అంటున్నాను, ప్రసాద్ కాస్త ఆయన తప్పు చెప్తున్నాడు 70 అంటున్నాడు. ఆయన వయసు ఎక్కువ వేసుకుని చెప్పేస్తున్నాడు, తక్కువ వేసుకుని చెప్పేస్తున్నాడు, 70 అంటున్నాడు. నేను కాదు, నేను 80 అంట. అప్పుడు నువ్వేం అడుగుతావు? సార్ మీ దగ్గర ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఉంటే పట్టురండి అంటావు. ప్రసాద్ తేగలడు. అప్పుడు ప్రసాద్ దగ్గర ఉండవుగా. నా దగ్గర ఉండే ఇదిగో నేను చెప్పింది కరెక్ట్, ఇదిగో నా 10th క్లాస్లో ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, అపార్ కార్డులో, ఆ కార్డులో, ఈ కార్డులో. నాకు కూడా అపార్ కార్డు ఉందండి. పిల్లలకే కాదు, నేను చదువుతున్నాను కాబట్టి నాకు కూడా అపార్ కార్డు ఇచ్చారు. అపార్ అంటే నాకు కూడా ఇచ్చారు. ఎంఎస్సీ చదువుతున్నాను కాబట్టి నాకు కూడా అపార్ కార్డు ఇచ్చారు. దాని మీద కూడా 4/5/80 ఉంటుంది. ఇదంతా మీకు అర్థమైతే నేను చెప్పేది ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు జన్మదినం, యేసుక్రీస్తు జన్మ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందంటే సర్టిఫికెట్లు వినాలి, సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. దాన్ని ప్రభుత్వం క్లీన్ చేయడం కోసం అపార్ ఐడి అని తీసుకొచ్చింది. ఇక అపార్ ఐడి ఒకసారి జనరేట్ అయితే ఇక దాన్ని మనం డూప్లికేట్ సర్టిఫికేట్లు తయారు చేయడం కుదరదు అనమాట. దానికోసం దాన్ని ఇప్పుడు చాలామంది డూప్లికేట్ సర్టిఫికేట్లు ఉద్యోగాలు చేస్తున్నారంట, మనకు తెలియదు. కొన్ని సినిమాల్లో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఎవరు పుట్టినరోజు అని ఎవరిని అడుగుదాం? యేసుక్రీస్తుని అడుగుదాం. ఇప్పుడు ప్రస్తుతానికి యేసుక్రీస్తు వారి పుట్టినరోజు మనకు కావాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని అడుగుదాం అంటే ఆయన లేడు. చనిపోయి మరణించి తిరిగి లేచి సుమారు కొన్ని వేల సంవత్సరాలు అయిపోతుంది. ఆయన కానీ బైబిల్లో ఎక్కడైనా నేను పలానా రోజున పుట్టాను అని ఎక్కడైనా మనకు ఆధారం చెప్పాడు అనుకోండి, నమ్మచ్చు. చెప్పలేదు అనుకోండి, వదిలేద్దాం. ఓకేనా? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో మనం యేసుక్రీస్తుని అడిగితే ఎలాంటి ప్రశ్న వస్తుందని తెలిసే దేవుడు ముందుగానే బైబిల్లో రాయించాడండి. యేసుక్రీస్తు పుట్టిన రోజున యేసుక్రీస్తుని అడిగితే కరెక్ట్గా చెప్తాడు. DOB అంటారు షార్ట్కట్లో, డేట్ ఆఫ్ బర్త్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు జన్మదినం బైబిల్లో రాయబడిందా? రాయబడిందండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. ఇదేంటండి
యేసుక్రీస్తు మత్తయి సువార్తలో పుడితే మీరు సామెతల గ్రంథం చూపిస్తారేంటి అనొద్దు. పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు నేను భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. డేట్ ఆఫ్ బర్త్ ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు చెప్పాడు. ఏమన్నాడు? నేను పుట్టి తిని. నా డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటే ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి? భూమి సృష్టింపబడక ముందు నేను పుట్టాను, పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు నేను పుట్టాను. మన కంటికి కనిపించే సృష్టి లేనప్పుడు పుట్టాడంటండి. తీసుకోండి డేట్ ఆఫ్ బర్త్. ఏం చెప్పాడు? ఈ కంటికి కనిపించే సృష్టి లేనప్పుడే నేను పుట్టాను. కాలమే లేనప్పుడు, గడియారమే లేనప్పుడు, క్యాలెండర్ లేనప్పుడు ఆయన పుట్టాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మళ్ళీ చెప్తున్నాడు చూడండి కింద 25వ వచనం. ఒకసారి 24 నుంచి మళ్ళీ చదవండి అందరు. 24 నుంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24 నుంచి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. మళ్ళీ చదువు. ప్రవాహ జలములు లేనప్పుడు. భూమి అంటే అర్థం ఏంటంటే నీ 3 వంతులు నీరు, 1 వంతు నేల కలిపి భూమి అంటారు, అదే జలాలు. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. నేను అంటే యేసుక్రీస్తు అండి. నేను పుట్టి తిని. తర్వాత పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమి దాని మైదానంలో రవ్వంతయు ఆయన చెయ్యక మునుపు నేలమట్టియు రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏమని? నేను ఎప్పుడు పుట్టానో చెప్తున్నాడు. అంటే సృష్టి పుట్టక ముందే యేసుక్రీస్తు పుట్టాడు. దానికి ఆధారం ఇంకోటి ఏంటంటే మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను, శరీరధారి మధ్యకి వచ్చాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు జన్మదినం బైబిల్లో లేదని చాలా మంది అంటుంటారు. పుట్టిన ఆయన ఏం చెప్తున్నాడు? నేను సృష్టి పుట్టక ముందు పుట్టి తిని. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి? ఇప్పుడు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? సృష్టికి ముందే పుట్టాడు. సృష్టి పుట్టక ముందే యేసుక్రీస్తు పుట్టాడు. ఈ సృష్టిని అంతటిని ఆయనే సృష్టించాడు. పుట్టి తిని, పుట్టి తిని, పుట్టి తిని అనే మాటలు మనకి బైబిల్లో మొత్తం 3 పదాలు కనపడతాయండి. 66 పుస్తకాల్లో 3 చోట్ల కనపడతాయి. ఒకటి ఏంటంటే సామెతల గ్రంథం 8:26లో, ఇంకోటి 24లో. మీరు చూసిన చోట్ల 2 చోట్ల ఉందండి. 2 చోట్ల వచనం చెప్పు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24, 20. ఈ 2 చోట్ల కూడా ఆయనే చెప్తున్నాడు. ఏమన్నా 2 సార్లు చెప్పాడు, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని. సృష్టి పుట్టక ముందే నేను పుట్టి తిని. యేసుక్రీస్తు జన్మదినం ఒక మాటలో చెప్పండి. సృష్టి పుట్టక ముందు పుట్టాడు. సృష్టి పుట్టక ముందు పుట్టాడు. మరి రియల్గా డేట్ ఆఫ్ బర్త్ జీసస్ ఎంత? కాలమే లేనప్పుడు పుట్టాడండి. ఇప్పుడు కాలం ఎలా లెక్కెడతాం నువ్వు చెప్పండి. మరి 2024 సంవత్సరాల క్రితం తల్లి మరియ కన్య మరియ గర్భానం ద్వారా ఎందుకు పుట్టాడని ఆయన్ని అడిగితే ఆయన కూడా అదే చెప్తున్నాడు సమాధానం. అయ్యా మీ జన్మదినం ఎప్పుడని యేసుక్రీస్తుని అడిగితే ఈ సృష్టి పుట్టక ముందే నేను పుట్టాను అన్నాడు. మరి కన్య మరియ గర్భం ద్వారా, తల్లి మరియ గర్భం ద్వారా సుమారు 2024 సంవత్సరాల క్రితం వచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకు పుట్టారని అడిగాం. ఎవరిని అడగాలి? ఏదైనా ఎవరిని అడగాలంటే వాళ్ళని. యేసుక్రీస్తుని ఏమని అడుగుదాం? అప్పుడు మీరు ఎప్పుడు పుట్టారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడు సమాధానం? ఈ సృష్టి పుట్టక ముందే నేను పుట్టానని చెప్పాడు. మరి తల్లి మరియ గర్భం ద్వారా భూమి మీద మీరు వచ్చారు కదా, మరి ఎందుకు పుట్టారు? సృష్టి పుట్టక ముందు పుట్టిన మీరు తల్లి మరియ గర్భం ద్వారా మళ్ళీ ఎందుకు పుట్టారు అని ఆయన్ని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం. అందుకు పిలాతు నీవు రాజువా
అని అడిగినాడు. అడుగగా యేసు యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే నువ్వు అన్నట్టు నేను రాజునే రాజునప్పుడు చెప్తున్నాడు జాగ్రత్తగా విను. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది నేను పుట్టితిని. కన్యమరి గర్భం ద్వారా ఎందుకు పుట్టాడండి? సత్యము కూర్చు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. తర్వాత నిమిత్తమే ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని వచ్చి తిని. లోకానికి ఎందుకు వచ్చాడు అంటే కన్యమరి గర్భం ద్వారా ఎందుకు పుట్టాడు అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. రియల్ గా జన్మదినం ఎప్పుడు అని అడిగితే సృష్టి పుట్టక ముందు. బైబిల్లో ఉందా ఇది? బైబిల్లో ఉంది. మరి కన్యమరి గర్భం ద్వారా ఎందుకు వచ్చారయ్యా అని అడిగితే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని అని చెప్పడం అనేది జరిగింది. బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నేను పుట్టి తిని అని చెప్పే ఆధారాలు 3 ఉన్నాయి. మొదటిది సామెతల గ్రంథం 8:24, రెండోది సామెతల గ్రంథం 8:26, మూడోది యోహాను సువార్త 18:37. ఈ 3 మాటలు కూడా యేసుక్రీస్తు పలికిన మాటలు. నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని. సృష్టి పుట్టక మునిపే నేను పుట్టి తిని. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని. ఈ 3 మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన భూలోకానికి రావడం అనేది జరిగింది. మరి ఎప్పుడు పుట్టాడండి యేసుక్రీస్తు? యేసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా అంటే సృష్టి పుట్టక ముందు కాలమే లేదు, గడియారమే లేదు, క్యాలెండర్ లేనప్పుడు ఆయన పుట్టాడు. చాలా మంది అంటారు 2024 సంవత్సరాల క్రితం మీ యేసుక్రీస్తు వచ్చాడు, అంతకుముందు చాలా మంది మా దేవుళ్ళు ఉన్నారని అంటారు. యేసుక్రీస్తు జన్మదినం ఎప్పుడు? సృష్టి పుట్టక ముందే పుట్టాడు. మన కంటికి కనిపించే సృష్టి మొత్తం ఆయనే చేశాడు. ఈ సృష్టికి సమస్తానికి ఆధారభూతుడు కూడా ఆయనే. మరి 2024 సంవత్సరం, సుమారు 2024 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు. ఆయన మొదటి రాకల్లో వచ్చాడు, మళ్ళీ రెండవ రాకల్లో రాబోతున్నాడు. మనం అందరం కూడా ఆయన్ని భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తూ ఉండాలి. యేసుక్రీస్తు జన్మదినం ఎప్పుడు చెప్పండి? సృష్టి పుట్టక ముందు. ఓకేనండి. తల్లి మరి గర్భం ద్వారా ఎందుకు పుట్టాడు అంటే సత్యం గురించి సాక్ష్యం. మన మంజులాడ ప్రసాద్ 2వ పాఠాన్ని వివరిస్తాడు. ఫిలిప్పి పత్రిక కదండి, 2 అధ్యాయాలు అయిపోయి ఇంకో 2 అధ్యాయాలు వివరిస్తాడు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటాం. తర్వాత పాఠం ఎవరిది? ఇది లేదుగా, నేను చెప్తాను. అంటే ఎవరన్నా ఉన్నారు చెప్పేవాళ్ళు లేదా? ఓకే, నేను చెప్తాను. చెప్పండి, నేను చెప్తాను.